morning, students. Hello, good morning, students. మనము లాస్ట్ క్లాస్లో ఇండక్టివ్ ఎఫెక్ట్ స్టార్ట్ చేసి ఒక 3 వీడియోస్ చేస్తున్నాము. ఒక దాంట్లోనేమో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూపించే గ్రూప్స్, రెండో దాంట్లోనేమో నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూపించే గ్రూప్స్, మూడో వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఫస్ట్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్ స్టార్ట్ చేశాను. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్ స్టార్ట్ చేసి లాస్ట్ వీడియోలో కొన్ని స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్స్ చెప్పుకున్నాము. ఇవాళ దాని కంటిన్యూస్గా కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. స్టెబిలిటీస్ ఆఫ్ కార్బోకాటియాన్, ఈ స్టెబిలిటీస్ ఆఫ్ కార్బోకాటియాన్ని ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, హౌ టు ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్ బై యూజింగ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను. సో స్టార్టింగ్లోనే మనము స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటియాన్ ఏంటి? కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఉన్నట్టు. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉన్నది అన్స్టేబుల్. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉన్నోడికి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే స్టెబిలైజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే అన్స్టెబిలైజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ గురించి మీకు క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేళ్ళకి ఇక్కడ మనము కార్బోకాటియాన్స్ స్టెబిలిటీస్ వచ్చేసరికి జస్ట్ కంపారిజన్ మాత్రమే చేస్తాము. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితేనేమో లెస్ స్టెబిలైజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితేనేమో స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో చూడము, ఒక ఎగ్జాంపుల్ రాసిన ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కార్బన్ విత్ పాజిటివ్ కార్బోకాటియాన్, అన్ని కార్బోకాటియాన్స్ గివెన్ 4 ఆర్ కార్బోకాటియాన్స్. ఈ కార్బోకాటియాన్ ఎవరు కనెక్ట్ అయింది? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనెక్ట్ అయితేనేమో మోర్ స్టేబుల్ అన్నాము, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనెక్ట్ అయితేనేమో లెస్ స్టేబుల్ అన్నాము. సో ఒకసారి చెక్ చేసుకుంటే ఫస్ట్ దాంట్లో కార్బోకాటియాన్ ఇస్ కనెక్టెడ్ టు మెథైల్ గ్రూప్, ఫర్దర్ కనెక్ట్ అయింది ఎవరికి? NO2. సో మీకు ఆల్రెడీ తెలుసు NO2 అనేది ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో మనము ఇవి నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గ్రూప్స్ కింద రాసుకున్నాము, -I గ్రూప్స్ కింద. ఒకసారి చెక్ చేసుకుంటే మీరు అదో ఉంది. NO2 ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. అదేవిధంగా OH ఆల్కహాలిక్ గ్రూప్ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. నెక్స్ట్ సైనో గ్రూప్ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. నెక్స్ట్ క్లోరిన్ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో ఇక్కడ ఉన్న 4 కార్బోకాటియాన్స్ కి, ఇక్కడ ఉన్న 4 కార్బోకాటియాన్స్ కి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్సే కనెక్ట్ అయినవి. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ వల్ల స్టెబిలిటీ ఏమైపోతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ వల్ల స్టెబిలిటీ ఏమైపోతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం కంపారిజన్ చేయాలి. సో ఇక్కడ కంపారిజన్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి. మనము -I ఆర్డర్ చెక్ చేసుకున్నట్టయితే, సో ఇక్కడ ఉన్న క్లోరిన్, సైనైడ్, సైనో, OH, NO2 అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎవరితో పోల్చుకుంటే ఈ రిమైనింగ్ 3 గ్రూప్స్, క్లోరిన్ కావచ్చు, సైనో కావచ్చు, OH, ఈ 3 గ్రూప్స్ తో పోల్చుకుంటే NO2 అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో NO2 అనేది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేస్తుంది. ఎక్కడి నుంచి? ఈ కార్బన్ నుంచి విత్డ్రా చేస్తుంది, ఈ కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ నుంచి విత్డ్రా చేస్తుంది. ఆల్రెడీ కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. సో NO2 గ్రూప్ ఇంకా ఫర్దర్ గా ఈ కార్బన్ నుంచి కూడా ఎలక్ట్రాన్స్ లాగేసుకుంటే, ఎలక్ట్రాన్స్ ఇంకా విత్డ్రా చేస్తుంటే, అప్పుడు ఈ కార్బన్ దగ్గర నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమైపోతే తగ్గిపోతాయి, అంటే ఇంకా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అయింది. ఎప్పుడైతే ఇంకా మోర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అయిందో పాజిటివ్ ఛార్జ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవటం వల్ల స్టెబిలిటీ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 4 కార్బోకాటియాన్స్ లో అందరికన్నా లీస్ట్ స్టేబుల్ ఎవరంటే ఫస్ట్ వచ్చేసరికి అందరికన్నా లీస్ట్ స్టేబుల్. ఎందుకని? NO2 ఏంటి? స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కంపేర్ విత్ దీస్ 3 గ్రూప్స్. కాబట్టి NO2 స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫర్దర్ గా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి అందరికన్నా లీస్ట్ స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇవి రిమైనింగ్ గ్రూప్స్ చెక్ చేసుకుంటే ఆల్కహాలిక్ గ్రూప్, సైనో గ్రూప్, క్లోరిన్ గ్రూప్. ఒకసారి మీరు -I ఆర్డర్ గానీ ఆ వీడియోలో చెక్ చేసుకున్నట్టయితే, సో NO2 తర్వాత స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎవరు? సైనో. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు? సైనో. కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి C అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు OH క్లోరిన్ లో క్లోరిన్ వచ్చేసరికి స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. కాబట్టి నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ వచ్చేసరికి ఫినాలిక్ గ్రూప్. నెక్స్ట్ ఎవరు? ఫినాలిక్. ఇదేమంటాము
సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ పవర్ ఎక్కువ అంటే కార్బోకేటైన్ స్టెబిలిటీ పడిపోతుంది. మనము కార్బోకేటైన్ స్టెబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ రాసుకున్నాము. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉన్న 4 గ్రూప్స్ లో OH అనేది మీన్స్ ఆల్కహాలిక్ గ్రూప్ అనేది వీక్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేయడంలో వీక్ కాబట్టి ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది మరీ ఓవర్ గా ఇంక్రీజ్ కాకుండా అలాగే ఉంటుంది. కాబట్టి ఇది వచ్చేసరికి ఈ నలుగురితో పోల్చుకుంటే అమాంగ్ దీస్ ఫోర్ కార్బోకేటయాన్స్ సో B is more stable. నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ ఈ 3 గ్రూప్స్ లో NO2 నైట్రో సైనో క్లోరిన్ గ్రూప్స్ లో నెక్స్ట్ వచ్చేసరికి వీక్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ వచ్చేసరికి క్లోరిన్ కాబట్టి ఆప్షన్ డి రాసాము. నెక్స్ట్ వచ్చేసరికి సైనో NO2 అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అవడం వల్ల అందరికన్నా స్ట్రాంగ్ గా విత్ డ్రా చేసే ఎలక్ట్రాన్స్ ని సో కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫర్దర్ ఇంక్రీజ్ చేస్తుంది. సో కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫర్దర్ ఇంక్రీజ్ అయితే పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్ ఆన్ కార్బన్ స్టెబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఏమవుతుంది లీస్ట్ స్టేబుల్ అవుతుంది. ఓకేనా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఓకేనా. సో అది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఉండమ్మా. సో ఇవి సైక్లిక్ కాంపౌండ్స్ రాశాను. ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే కార్బోకేటయాన్ సెకండరీ కార్బోకేటయాన్ ఎందుకంటే ఈ కార్బన్ కనెక్టెడ్ టు అదర్ ఆల్కైల్ గ్రూప్స్. సో ఈ సెకండరీ కార్బోకేటయాన్ ఎవరు కనెక్ట్ అయింది? అమినో గ్రూప్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ కూడా ఈ కార్బోకేటయాన్ ఎవరు? సెకండరీ కార్బోకేటయాన్ బికాస్ దిస్ కార్బన్ ఇస్ కనెక్టెడ్ టు అదర్ 2 ఆల్కైల్ గ్రూప్స్. ఇది కూడా ఎవరు కనెక్ట్ అయింది? అమినో గ్రూప్ కి కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఉన్నమ్మా ఈ కార్బోకేటయాన్ కూడా ఎవరు? సెకండరీ కార్బోకేటయాన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్బోకేటయాన్ చూడడం ఒకసారి టెర్షరీ కార్బోకేటయాన్. సో ఒకసారి చెక్ చేసినట్టయితే ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ వచ్చేసరికి 3 ఆల్కైల్ గ్రూప్స్ కి కనెక్ట్ అయింది. సో ఎప్పుడైనా కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ ఎనీ కార్బన్ ఈస్ కనెక్టెడ్ టు అనదర్ 3 ఆల్కైల్ గ్రూప్స్ దాన్ని ఏమంటాము? టెర్షరీ కార్బన్ అంటాము. సో ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఈ రెండు కార్బోకేటయాన్స్ ఎవరు కనెక్ట్ అయ్యారు? అమినో గ్రూప్స్ కనెక్ట్ అయ్యాయి. సో అమినో గ్రూప్స్ వచ్చాక మనము -I గ్రూప్స్ లో రాసుకున్నాము. కాబట్టి అమినో గ్రూప్స్ ఎవరు? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. బట్ ఈ రెండు కార్బోకేటయాన్స్ చెక్ చేసుకున్నట్టయితే ఈ రెండు కార్బోకేటయాన్స్ లో ఎటువంటి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ లేదు. సో ఇక్కడ ఉన్నాయని ఎవరు? ఆల్కైల్ గ్రూప్స్. సో మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కడ రాసుకున్నాము? పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గ్రూప్స్ లో రాసుకున్నాము, +I గ్రూప్స్ లో రాసుకున్నాము. సో ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కడ రాసుకున్నాము? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ లో రాసుకున్నాము. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయో ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో పాజిటివ్ ఛార్జ్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది? పాజిటివ్ ఛార్జ్ ఎవరి వల్ల వచ్చింది? ఎలక్ట్రాన్స్ తక్కువ ఉండటం వల్ల వచ్చింది. సో ఈ కార్బన్స్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల వాట్ ఎవర్ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది చిన్నగా తగ్గిపోతుంది కదా. సో వాడి దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏదైతే తక్కువ ఉన్నాయో ఈ పక్క వాళ్ళు సపోర్ట్ చేసేసి అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని సో ఫుల్ఫిల్ చేస్తారు. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ తగ్గుతుంది. అదే విధంగా ఈ కేసులో కూడా ఇక్కడ అందరూ ఉన్నది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నారు. ఎటువంటి ఈ రెండు కేసుల్లో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ లేవు. కాబట్టి ఇదేమో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్న మాలిక్యూల్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఏమో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్న కార్బోకేటయాన్స్. ఈ రెండు కార్బోకేటయాన్స్ ఏమో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్న కార్బోకేటయాన్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు కార్బోకేటయాన్ స్టెబిలైజ్ అవ్వాలంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉండాలి. కాబట్టి ఈ 4 ఆప్షన్స్ లో మనం డైరెక్ట్ చెప్పచ్చు ఈ రెండు కేసులో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కార్బోకేటయాన్స్ మోర్ స్టేబుల్ ఎవరికంటే ఈ రెండింటికంటే. ఓకే, సో ఈ రెండింటిలో కంపేర్ చేయాలి. సో ఈ రెండింటిలో కంపేర్ చేస్తే స్టెబిలిటీ వచ్చేది ఒకసారి చెక్ చేసుకున్నామా. ఇది సెకండరీ కార్బోకేటయాన్, నెక్స్ట్ వచ్చేసరికి టెర్షరీ కార్బోకేటయాన్. సో ఎందుకంటే ఇక్కడ కార్బోకేటయాన్ కనెక్టెడ్ టు 3 ఆల్కైల్ గ్రూప్స్ 1 2 3. సో 3 ఆల్కైల్ గ్రూప్స్ ఏం చేస్తాయి? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. 3 ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి కార్బన్ వాట్ ఎవర్ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ డిక్రీజ్ చేస్తుంది. కార్బన్ యొక్క పాజిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అయితే స్టెబిలిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు కార్బోకేటయాన్స్ వచ్చరికి ఇది టెర్షరీ కార్బోకేటయాన్ మోర్ స్టేబుల్. కాబట్టి సో మోర్ స్టేబుల్ వచ్చరికి ఎవరు? డి. నెక్స్ట్ ఎవరు? సి. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కాబట్టి ఆ రెండు మోర్ స్టేబుల్.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు కేసులు చెక్ చేసుకుంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నవి, సో రెండు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏంటి సేమ్ కాబట్టి మనం ఇక్కడ డిస్టెన్స్ అనే వర్డ్ ఉపయోగించుకొని డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ అప్లై చేసుకొని చెప్పవచ్చు. సో కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, కార్బోకాటయాన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనెక్ట్ అయితే అన్స్టేబుల్. ఓకే, ఇక్కడ చెక్ చేసుకోండి ఈ కార్బోకాటయాన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎవరు అమినో గ్రూప్ వచ్చేసరికి ఈ రెండింటితో పోల్చుకుంటే ఇక్కడ వచ్చేసరికి కార్బోకాటయాన్కి అమినో గ్రూప్ నియరెస్ట్ గా ఉంది, దగ్గరగా ఉంది, ఇక్కడ వచ్చేసరికి దూరంగా ఉంది. సో చెక్ చేసుకోండి కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఎన్హెచ్ గ్రూప్ ఏంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్స్ ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది, రిలీజ్ చేయదు, తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మరీ క్లోజ్ గా ఉండి స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తుంది. స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తే ఈ కార్బన్ ఫర్దర్ గా ఎలక్ట్రాన్స్ కోల్పోయి పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది, ఫర్దర్ గా ఏమవుతుందో పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, అన్స్టేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ వచ్చేసరికి దీంతో పోల్చుకుంటే డిస్టెన్స్ లో ఉంది, దూరంగా ఉండటం వల్ల ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ పవర్ తక్కువగా ఉంటుంది. ఎవరితో పోల్చుకుంటే ఇక్కడతో పోల్చుకుంటే సో డిస్టెన్స్ గా ఉండటం వల్ల విత్డ్రాయింగ్ పవర్ తక్కువ అయితే సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది దీంతో పోల్చుకుంటే సమ్వాట్ మోర్ స్టేబుల్. కాబట్టి వీళ్ళందరూ వచ్చేసరికి డిస్టెన్స్ ఫ్యాక్టర్ అప్లై చేసి మనము ఈజీగా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేది డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఇది మోర్ స్టేబుల్. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ లో క్లోజ్ గా ఉంది కాబట్టి విత్డ్రాయింగ్ పవర్ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రాన్స్ కార్బోకాటయాన్స్ ఫర్దర్ గా తగ్గిస్తుంది, ఫర్దర్ గా కార్బోకాటయాన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అన్స్టేబుల్. సో ఈ విధంగా ఇది నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్స్. సో అన్ని మనం ఫర్దర్ గా మళ్ళీ సైక్లిక్ కాంపౌండ్స్ రాశాను. కార్బోకాటయాన్ చెక్ చేసుకోండి. అగైన్ ఇక్కడ ఈ రెండు ఎగ్జాంపుల్స్ లో సో ఇక్కడ కార్బోకాటయాన్ ఎవరు కనెక్ట్ అయింది అమినో గ్రూప్, ఇక్కడ కార్బోకాటయాన్ ఎవరు కనెక్ట్ అయింది ఆక్సిజన్ అంటే ఇక్కడ ఏమైపోవచ్చమ్మా ఈథర్. సో మనకి ఈథర్ మరియు అమినో గ్రూప్ రెండు వచ్చేసరికి మనము ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ లో కన్సిడర్ చేసాము. కానీ ఈ ఎగ్జాంపుల్ సిలో చెక్ చేసుకోండి ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ లేవు, అన్ని ఎవరున్నారు ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నవి, ఆల్కైల్ గ్రూప్స్ ఆల్కైల్ గ్రూప్ అంటే ఏంటి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో ఆప్షన్ సి వచ్చేసరికి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, ఈ రెండు వచ్చేసరికి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనెక్ట్ అయినవి. సో మనకు ఆల్రెడీ తెలుసు కార్బోకాటయాన్ స్టెబిలైజ్ అవ్వాలంటే ఎవరు ఉండాలి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉండాలి. ఈ రెండు కేసులు అది లేదు, ఈ కేసులో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉండటం వల్ల ఆ ఫస్ట్ ఏబీతో పోల్చుకుంటే ఇది మోర్ స్టేబుల్ కాబట్టి ఇక్కడ మోర్ స్టేబుల్ ఎవరు సి. నెక్స్ట్ ఈ రెండింటికి వచ్చేసరికి ఈ రెండు ఎవరికి కనెక్ట్ అయ్యారు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనెక్ట్ అయితే స్టెబిలిటీ పడిపోతుంది. ఒక మళ్ళీ కంపారిజన్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు అమినోలో మరియు OH లో ఇదేమో ఆక్సిజన్ ఈథర్. సో ఈ రెండింటిలో ఒకసారి మనము -I గ్రూప్స్ ఆర్డర్ చెక్ చేసుకున్నట్టయితే ఆక్సిజన్ వచ్చే స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి స్ట్రాంగ్ గా ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేస్తే ఈ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఫర్దర్ గా పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యి అన్స్టేబుల్ అవుతుంది. సో ఆక్సిజన్ తో పోల్చుకుంటే అమినో అనేది విత్డ్రాయింగ్ పవర్ తక్కువ, కాబట్టి ఇది సమ్వాట్ బెటర్ స్టేబుల్ దాన్ బి. కాబట్టి సో ఈ కేసులో ఈ ఆర్డర్ ఇదమ్మా. నెక్స్ట్ ఇవి కాకుండా కొన్ని చిన్న మనము గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఆప్షన్ ఉన్నాయి. సో ఇది ఒకటి చూడమ్మా ఈ ఎగ్జాంపుల్లో. సో CD3+ అనేది మోర్ స్టేబుల్ దాన్ CH3+. సో ఇక్కడ డ్యూటీరియం ఉంది, హైడ్రోజన్ ప్లేస్ లో డ్యూటీరియం ఉంది. దయచేసి కొంచెము ఈ స్టెబిలిటీ ఆర్డర్ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. CD3+ అనేది మోర్ స్టేబుల్ దాన్ CH3+, ఒకటి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చాక ఇంకొక స్టెబిలిటీ చూడండి. సో ఇక్కడ మనము CD3+ మోర్ స్టేబుల్ అన్నాము CH3+ కన్నా. అండ్ నెక్స్ట్ స్టెబిలిటీ ఆర్డర్ చెక్ చేసుకున్నట్టయితే కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ ఎవరు కనెక్ట్ అయింది CH3కి. ఇక్కడ ఇంకోటి చూడండి కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ ఎవరు కనెక్ట్ అయింది CD3. సో ఈ కేసులో దీనికి రివర్స్ గా ఉంది, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమో CD3+ మోర్ స్టేబుల్ అన్నాము CH3+ కన్నా, కానీ ఇక్కడ వచ్చేసరికి CH3 కనెక్ట్ అయిన కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ మోర్ స్టేబుల్ అంటున్నాము. బికాస్ ఎందుకంటే దీన్ని హైపర్ కాంజుగేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ హైపర్ కాంజుగేషన్ అనేది హైడ్రోజన్ ద్వారా హైపర్ కాంజుగేషన్ ఎక్కువ చూపిస్తుంది ఎవరికంటే డ్యూటీరియంతో పోల్చుకుంటే. సో హైపర్ కాంజుగేషన్ ద్వారా ఈ స్టెబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. హైపర్ కాంజుగేషన్ అనే టాపిక్ లో మనము ఈ స్టెబిలిటీ చెప్పుకుంటాము. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి హైపర్ కాంజుగేషన్ హైడ్రోజన్ షోర్స్ మోర్ హైపర్ కాంజుగేషన్ దాన్ డ్యూటీరియం. ఈ కార్బోకాటయాన్ హైపర్ కాంజుగేషన్ ద్వారా బాగా స్టెబిలైజ్ అవుతుంది. హైపర్ కాంజుగేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్దర్ గా ఇంకొక స్టెబిలిటీ ఆర్డర్ పెట్టుకోవాల్సింది
CF3 ప్లస్ అనేది మోర్ స్టేబుల్ దాన్ CH3 ప్లస్. ఒకసారి మీరు గమనించినట్టయితే కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ ఉందంటే అన్స్టేబులే, కానీ ఇక్కడ ఈ రెండింటిలో CF3 ప్లస్ మోర్ స్టేబుల్ దాన్ CH3 ప్లస్. కారణం ఏంటంటే ఒకసారి మీరు చెక్ చేసినట్టయితే CF3 ప్లస్ లో ఒకసారి మీరు చెక్ చేసినట్టయితే CF3 ప్లస్ లో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏముంటాయో CH3 ప్లస్ లో. CF3 ప్లస్ లో ఏముంటవి, కార్బన్ బాండ్ F ఉంటుంది, CH3 ప్లస్ లో కార్బన్ బాండ్ H ఉంటుంది. ఒకసారి మీకు ఐడియా ఉన్నట్టయితే ఫ్లోరిన్ దగ్గర ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్టయితే ఫ్లోరిన్ దగ్గర 3 లోన్ పేర్స్ ఉంటాయి అమ్మా. హాలోజన్స్ దగ్గర 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఈ లోన్ పేరు బ్యాక్ బాండ్ డొనేషన్ చేయటం వల్ల, జాగ్రత్తగా చూడండి, కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ డెఫిషియెంట్ ఉంటాయి ఎవరి దగ్గర, కార్బన్ దగ్గర. కానీ ఇక్కడ ఈ కేసుకు వచ్చేసరికి CF3 అనేది మోర్ స్టేబుల్, ఎందుకంటే ఫ్లోరిన్ దగ్గర 3 లోన్ పేర్స్ ఉండటం వల్ల ఈ విధంగా బ్యాక్ డొనేట్ చేస్తుంది. ఈ విధంగా ఫ్లోరిన్ దగ్గర ఉన్న 3 లోన్ పేర్స్ లో ఒక లోన్ పేరుని కార్బన్ కి, ఏ కార్బన్ అయితే పాజిటివ్ ఛార్జ్ ఉందో ఆ కార్బన్ కి ఈ విధంగా బ్యాక్ డొనేట్ చేయడం వల్ల కార్బన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కానీ ఈ కేసులో ఈ CH3కి వచ్చేసరికి హైడ్రోజన్ దగ్గర ఎటువంటి లోన్ పేర్స్ లేకపోతే ఎటువంటి బ్యాక్ డొనేషన్ లేదు. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అలాగే రిటైన్ అయి ఉంటుంది, కాబట్టి ఇక్కడ CF3 అనేది CH3 ప్లస్ కన్నా మోర్ స్టేబుల్, ఎందుకంటే ఫ్లోరిన్ లో ఉన్న లోన్ పేరు కొంచెం బ్యాక్ బాండ్ డొనేషన్ వల్ల ఈ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ని స్టెబిలైజ్ చేస్తవి. ఫర్దర్ గా ఇంకొక స్టెబిలిటీ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాల్సింది, CF3 ప్లస్ మోర్ స్టేబుల్ దాన్ CCl3 ప్లస్. CF3 ప్లస్ మోర్ స్టేబుల్ దాన్ CCl3 ప్లస్. రీజన్ ఏంటంటే సేమ్ దీనిలాగే CF3 ప్లస్ లో ఫ్లోరిన్ దగ్గర ఉన్న లోన్ పేరు బ్యాక్ డొనేషన్ వల్ల ఈ కార్బన్ దగ్గర ఉన్న పాజిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది. మీరు అడగచ్చు, క్లోరిన్ దగ్గర కూడా లోన్ పేర్స్ ఉన్నాయి కదా, CCl3 లో CH3 దగ్గర అంటే ఇక్కడ లోన్ పేర్స్ లేవు హైడ్రోజన్ దగ్గర, కానీ CCl3 లో క్లోరిన్ దగ్గర కూడా లోన్ పేర్స్ ఉన్నాయి కదా. CCl3 లో క్లోరిన్ దగ్గర కూడా లోన్ పేర్స్ ఉన్నవి. లోన్ పేర్స్ ఉన్నప్పటికీ క్లోరిన్ దగ్గర వేకెంట్ డి ఆర్బిటాల్ ఉండటం వల్ల CCl3 లో క్లోరిన్ దగ్గర లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ క్లోరిన్ దగ్గర వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉండటం వల్ల ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని ఈ కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ కి డొనేట్ చేయడానికి రెడీగా ఉండదు. CF3 ప్లస్ లోనేమో ఫ్లోరిన్ అనేది స్మాల్ సైజ్ అవటం వల్ల మరియు దాని దగ్గర వేకెంట్ డి ఆర్బిటాల్స్ లేకపోవటం వల్ల దాని దగ్గర ఉన్న లోన్ పేర్ ని కార్బన్ కి ఈజీగా డొనేట్ చేసి పాజిటివ్ ఛార్జ్ ని తగ్గిస్తుంది, కాబట్టి స్టెబిలిటీ పెరుగుతుంది. కానీ CCl3 ప్లస్ లో క్లోరిన్ దగ్గర లోన్ పేర్ ఉన్నప్పటికీ వేకెంట్ డి ఆర్బిటాల్ ఉండటం వల్ల ఈ లోన్ పేర్ అనేది బ్యాక్ బాండ్ డొనేషన్ లో పార్టిసిపేషన్ పాసిబిలిటీ వచ్చేలకి తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాక్ బాండ్ పాసిబిలిటీ తక్కువ ఉంటుందో ఈ పాజిటివ్ ఛార్జ్ అలాగే ఉండటం వల్ల CF3 తో పోల్చుకుంటే CCl3 అనేది లెస్ స్టేబుల్, ఇక్కడ CF3 ప్లస్ అనేది మోర్ స్టేబుల్. ఓకేనా? ఈ విధంగా మనము స్టెబిలిటీస్ ఆఫ్ కార్బోక్యాటయాన్ కి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ లో ఈ ఇన్ఫర్మేషన్ సఫిషియంట్, ఎందుకంటే మనము రెజోనెన్స్ ఎఫెక్ట్ చెప్పుకున్నాక, అదే మీన్స్ మెసోమెరిక్ ఎఫెక్ట్ చెప్పుకున్నాక, హైపర్ కాంజుగేషన్ చెప్పుకున్నాక అక్కడ అన్నిటితో కలిపి ఓవరాల్ గా మళ్ళీ కంపేర్ చేస్తాము. మెసోమెరిక్ ఎఫెక్ట్ ద్వారా వచ్చే కార్బోక్యాటయాన్స్ ని, హైపర్ కాంజుగేషన్ ద్వారా వచ్చే కార్బోక్యాటయాన్స్ ని, ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా వచ్చే కార్బోక్యాటయాన్స్ ని అన్ని ఒక చోట ప్లేస్ చేసేసి అప్పుడు మరలా ఫర్దర్ కంపేర్ చేయాలి. అక్కడ నెంబర్ ఆఫ్ మళ్ళీ మోర్ ఎగ్జాంపుల్స్ వస్తాయి కార్బోక్యాటయాన్ స్టెబిలిటీ. కాబట్టి మనము సెకండ్ అప్లికేషన్కి వెళ్దాము. ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ ఫస్ట్ మనం స్టెబిలిటీ ఆఫ్ కార్బోక్యాటయాన్ చెప్పుకున్నాము. సెకండ్ వచ్చేది ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్స్ స్టెబిలిటీ ఆఫ్ కార్బానియాన్. ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, కార్బోక్యాటయాన్ చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేంటి కార్బానియాన్. ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నా అన్స్టేబులే, కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నా అన్స్టేబులే. పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్ డెఫిషియెంట్ ఉన్నట్టు. కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్
రిచ్ అన్నట్టు. సో కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ అంటే కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నట్టు రిచ్ మోర్ ఉన్నట్టు. సో మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇప్పుడు మనం ఎలా అయితే కార్బోకేటైన్ స్టెబిలిటీ చెప్పుకున్నాము, ఇక్కడ వచ్చేసరికి కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉండటం వల్ల అన్స్టేబుల్ అయింది. సో ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉండటం వల్ల అన్స్టేబుల్ అయింది. సో ఇప్పుడు కార్బన్కి ఎలక్ట్రాన్స్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నవి చిన్నగా లూజ్ అయిపోతే స్టెబిలిటీ ఏమవుతుందో పెరుగుతుంది. సో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల అన్స్టేబుల్. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నా దగ్గర ఉన్నవి తగ్గించామంటే మనం ఓన్గా తగ్గించాము, దానికి ఉన్న సరౌండింగ్ గ్రూప్స్ కానీ తగ్గించే విధంగా ఉన్నట్టయితే స్టెబిలిటీ ఏమవుతుంది పెరుగుతుంది. సో సో చూడండి ఫస్ట్ వచ్చేలకి సో ఎలా అయితే మనము కార్బోకేటైన్ చెప్పుకున్నట్టు కూడా తెలిసేది మనకి కార్బానియన్స్ ఇచ్చారు, కొన్ని కార్బానియన్స్ ఇచ్చారు. ఆ కార్బానియన్స్ టాపిక్ చూడమా, ఇఫ్ ఎలక్ట్రానెగటివిటీ ఆఫ్ కార్బానియన్ ఈజ్ డిఫరెంట్. కార్బోకేటైన్ లో ఎలాగ చెప్తున్నాం ఇక్కడ కూడా. సో ఇచ్చిన కార్బానియన్స్ గివెన్ కార్బానియన్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఎలక్ట్రానెగటివిటీ స్టెబిలిటీ చూడడం ఒకసారి. సో ట్రిపుల్ బాండ్ కార్బన్ with a negative charge is more stable than double bond carbon. So double bond carbon with a negative charge is more stable than single bond carbon. సో సేమ్ మనం చెప్పుకున్న అక్కడ ఏదైతే కాన్సెప్ట్ చెప్పుకున్నాం అదే కాన్సెప్ట్. ఎలక్ట్రాన్ నెగిటివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్. ఒకసారి చెక్ చేసుకున్నట్టు ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, ట్రిపుల్ బాండ్ కార్బన్ దగ్గర పర్సంటేజ్ ఎస్ క్యారెక్టర్ హై ఉంటుంది. ఎవరితో పోల్చుకుంటే సింగిల్ బాండ్ కార్బన్ దగ్గరతో పోల్చుకుంటే ఇక్కడ హై ఉంటుంది. సో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ పెంచి ఉంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా ఏముంటుంది, హైయెస్ట్ ఉంటుంది. సో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ నెగిటివిటీ ప్రకారం కాబట్టి సో ఎస్ పర్సంటేజ్ ఎక్కువ ఇక్కడ ట్రిపుల్ బాండ్ కార్బన్ దగ్గర, కాబట్టి ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా హయ్యరు. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ నెగిటివిటీ హయ్యరో సో ఈ కార్బన్ వచ్చేసరికి ఎలక్ట్రాన్ నెగిటివ్ అంటున్నాము. సో ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటం మీద ఏముంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటం మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే మోర్ స్టేబుల్, మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటం మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే మోర్ స్టేబుల్, లెస్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటం మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే లెస్ స్టేబుల్. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కార్బన్ కంటే నెగిటివ్ ఛార్జ్, సో మోర్ స్టేబుల్. ఇది వచ్చేసరికి లెస్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కార్బన్ కంటే నెగిటివ్ ఛార్జ్ కాబట్టి లెస్ స్టేబుల్. సో నెగిటివ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కడైతే హైయర్ ఉండాలో అక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటే మోర్ స్టేబుల్. ఆ కాన్సెప్ట్ ప్రకారము ఫస్ట్ చెప్పుకున్నాము. ఎప్పుడు ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది డిఫరెంట్ అయితే రెండో పాసిబిలిటీ చూడండి, ఇఫ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆఫ్ గివెన్ కార్బానియన్ ఈ సేమ్. సో కొన్ని కార్బానియన్స్ ఇచ్చారు, వాటికి ఎలక్ట్రాన్ నెగిటివిటీ సేమ్ అయితే స్టెబిలిటీ చూడమ్మా. సో కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ సూపర్ ప్రైమరీ కార్బన్, నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ప్రైమరీ కార్బన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ కార్బానియన్. ఇది సెకండరీ కార్బానియన్, ఇది టెర్షరీ కార్బానియన్. మనం ఆల్రెడీ చెప్తున్నాము ప్రైమరీ కార్బన్ అంటే ఇది కార్బన్ కనెక్టెడ్ టు 1 ఆల్కలీ గ్రూప్, సెకండరీ కార్బన్ అంటే కార్బన్ కనెక్టెడ్ టు 2 ఆల్కలీ గ్రూప్స్, టెర్షరీ కార్బన్ అంటే కార్బన్ కనెక్టెడ్ టు 3 ఆల్కలీ గ్రూప్స్. మీకు ఆల్రెడీ తెలుసు ఆల్కైల్ గ్రూప్స్ ఏంటి ప్లస్ ఐ గ్రూప్స్. సో ఇక్కడ ప్లస్ ఐ గ్రూప్ కాబట్టి ఈ ఆల్కైల్ గ్రూప్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ కార్బన్ దగ్గర ఏముంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ రిచ్. ఆల్రెడీ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ రిచ్ ఉండటం వల్ల, ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉండటం వల్ల అన్స్టేబుల్. ఫర్దర్ గా ఈ ఆల్కైల్ గ్రూప్ ఇంకా ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఇంకా ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అది ఈ కేసులో తీసుకోరు. ఇక్కడ రెండు ఆల్కైల్ గ్రూప్స్ డొనేట్ చేస్తున్నవి. ఆల్కైల్ గ్రూప్స్ ఏంటి, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. రెండు ఆల్కైల్ గ్రూప్స్ డొనేట్ చేస్తే కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, సో దీనికంటే పోల్చుకుంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో స్టెబిలిటీ డిక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మూడు ఆల్కైల్ గ్రూప్స్ ఏం చేస్తాయి, మూడు ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి. ఎవరికి, కార్బన్ కి. మూడు ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి. ఎవరికి, కార్బన్ కి. ఆల్రెడీ కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఉండి అన్స్టేబుల్ గా ఉంది. నేను నెగిటివ్ ఛార్జ్ ఉంది, నా దగ్గర ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్స్టేబుల్. సో నా దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఇంకా తగ్గించండి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ కార్బన్ ఉన్న గ్రూప్స్ ఇంకా ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి దాని యొక్క నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ చేసి అన్స్టేబులైజ్ చేస్తుంది, స్టెబిలిటీని తగ్గిస్తున్నది. సో ఈ ఫస్ట్ కేసు వచ్చేసరికి కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ అన్స్టేబులే, లెస్ స్టేబుల్. కానీ ఇక్కడ ఎటువంటి రిలీజింగ్ గ్రూప్స్ లేకపోవటం వల్ల
ఇది మోర్ స్టేబుల్ గా బిహేవ్ చేస్తుంది. ఎలాతో పోల్చుకుంటే జస్ట్ కంపారిజన్. సో దీని బేసిస్ ప్రకారము కార్బానియాన్ స్టెబిలిటీ వచ్చేది మిథైల్ కార్బానియాన్ మీన్స్ సూపర్ ప్రైమరీ కార్బోకేటయాన్. సూపర్ ప్రైమరీ కార్బానియాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 1 degree కార్బానియాన్, నెక్స్ట్ 2 degree, 3 degree. అక్కడ కార్బోకేటయాన్ లోనే మనము ఆపోజిట్ చెప్పినాం. టెర్షరీ కార్బోకేటయాన్ 3 టెర్షరీ కార్బోకేటయాన్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ, దట్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ అని చెప్పినాము. అక్కడ 3, 2, 1 అట్లా రాసాము. ఇక్కడేమో ఆపోజిట్. సో సింపుల్ మిథైల్ కార్బానియాన్ 1 degree, 2 degree, 3 degree కార్బానియాన్. క్లియరా? ఇదేమో ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెంట్ అయితే, ఇదేమో ఎలక్ట్రాన్ నెగిటివిటీ సేమ్ అయితే. క్లియర్ కదా? ఇక్కడ చూసుకోండి 3 ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఆల్రెడీ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉండి అది చాలా ఇబ్బంది పడుతుంది. సో నా దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నవి, నేను బేర్ చేయలేకపోతున్నాను అని ప్రాబ్లంలో ఉంటే ఫర్దర్గా ఈ ముగ్గురు వచ్చి ఇంకా దాని నెగిటివ్ ఛార్జ్ని పెంచి సో అన్స్టెబిలైజ్ చేస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే కార్బానియాన్ స్టెబిలిటీకి వస్తే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ వచ్చేకి కార్బానియాన్లో కార్బన్కి ఎనిమీస్గా బిహేవ్ చేస్తుంది. అది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ వచ్చేకి ఇక్కడ వచ్చేకి కార్బానియాన్కి ఫ్రెండ్స్గా బిహేవ్ చేస్తుంది. సో అక్కడ ఏదైతే చెప్పుకున్నామో కార్బోకేటయాన్లో ఇక్కడ ఆపోజిట్. సో కార్బానియాన్లో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏమో ఫ్రెండ్స్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏమో ఎనిమీస్. ఫర్దర్గా చూడమ్మా, మనం స్టెబిలిటీస్ ఆఫ్ కార్బానియాన్ చెప్పుకుంటున్నాము. ఈ స్టెబిలిటీస్ ఆఫ్ కార్బానియాన్లో నెక్స్ట్ వచ్చేకి ఇప్పుడే చెప్పుకున్నాము. కార్బానియాన్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉండటం వల్ల అన్స్టేబుల్. ఎవరైనా సరౌండింగ్స్ లో ఉన్న గ్రూప్స్ విత్డ్రా చేసుకుంటే వాట్ ఎవర్ ఎక్స్ట్రా ఉన్న ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అవుతుంది. అంటే నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అయితే స్టెబిలిటీ ఏమవుతుందమ్మా? పెరుగుతుంది. సో నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అయితే స్టెబిలిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో అదే రాసాము. స్టెబిలిటీస్ ఆఫ్ కార్బానియాన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. మరిన్ని ఉంటే స్టెబిలిటీ ఆఫ్ కార్బానియాన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో స్టెబిలిటీ ఆఫ్ కార్బానియాన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే ఇవి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తవి. నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ ఫర్దర్ ఇంక్రీజెస్, సో స్టెబిలిటీ డిక్రీజెస్. సో ఈ విధంగా ఫర్దర్గా ఇది చెప్పుకున్నాము. నెక్స్ట్ అదే టాపిక్ రాశాను, దాన్ని సింపుల్ రాశాను. సో కార్బానియాన్ అనేది స్టెబిలైజ్ అవ్వాలంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనెక్ట్ అవ్వాలి. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనెక్ట్ అయిన కార్బానియాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనెక్టెడ్ కార్బానియాన్. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కార్బానియాన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ నెగిటివ్ ఛార్జ్డ్ కార్బన్. and electron releasing group ఏం చేస్తుంది? electron releasing groups donates electrons to negative charged carbon. So negative charge further increases, stability decreases. ఓకే, ఇది జనరల్ రూల్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, చెక్ చేసుకుందాం. జాగ్రత్తగా చూడమ్మా. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఒకసారి చెక్ చేసినట్లయితే కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ కార్బానియాన్, కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ కార్బానియాన్. ఓకేనా? ఇది చెక్ చేసుకోండి. ఈ కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఎవరు కనెక్ట్ అయింది? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయింది. ఇక్కడ కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఎవరు కనెక్ట్ అయింది? CH2CN. సో CN కూడా కనెక్ట్ అయింది, CH2 కనెక్ట్ అయింది, ఫర్దర్ గా CN కూడా కనెక్ట్ అయింది. కాబట్టి CN వచ్చాలి. CN ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనెక్ట్ అయింది, ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కూడా కనెక్ట్ అయింది. సో ఇక్కడ కంపారిజన్ వచ్చేసరికి CH3 మనం ఇలా నోట్ చేసుకుంటే ఇక్కడ హైడ్రోజన్ తో కంపేర్ చేస్తే CN అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. కాబట్టి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ విత్డ్రా గ్రూప్స్ విత్డ్రాస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ నెగిటివ్ ఛార్జ్డ్ కార్బన్. సో ఈ నెగిటివ్ ఛార్జ్డ్ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేస్తుంది. నెగిటివ్ ఛార్జ్డ్ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేస్తే నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది? స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారము సో B ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ A. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రాసాను, చూడండి జాగ్రత్తగా. సో మనకు ఆల్రెడీ తెలుసు కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఉందంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటేనేమో మోర్ స్టేబుల్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటేనేమో లెస్ స్టేబుల్. చెక్ చేసుకోండి. ఈ ఫస్ట్ కేసు సెకండ్ కేసులోనేమో
ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయినవి. ఎవరు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్? ఆల్కైల్ గ్రూప్స్ కనెక్ట్ అయినవి. ఎవరికి? కార్బన్ విత్ నెగిటివ్ చార్జ్. రిమైనింగ్ రెండు ఎగ్జాంపుల్స్ లోనేమో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయినవి. సో ఇక్కడేమో NO2 కనెక్ట్ అయింది, నైట్రో గ్రూప్, ఇక్కడేమో ఫ్లోరిన్ కనెక్ట్ అయింది. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే మోర్ స్టేబుల్ అని మనకు తెలుసు. దీని ప్రకారము ఈ రెండు ఎగ్జాంపుల్స్ తో పోల్చుకుంటే దీస్ టూ ఆర్ మోర్ స్టేబుల్. కాబట్టి ఈ రెండు మోర్ స్టేబుల్ ఈ రెండింటి కంటే. ఓకే, ఈ రెండింటిలో మళ్ళీ కంపేర్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు -I ఆర్డర్. -I ఆర్డర్ ప్రకారము NO2 అనేది స్ట్రాంగ్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ ని స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తుంది. స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది, స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్టెబిలిటీ మోర్ ఎప్పుడు C. సో ఫ్లోరిన్ తో పోల్చుకుంటే when compare with the fluorine, NO2 is more electron with drawing power. So kabatti it decreases the negative charge present on the carbon, so it is more stable than fluorine. Next వచ్చేసరికి D. Next D ఎందుకంటే D have electron with drawing group, fluorine has a with drawing group. ఓకేనా? నెక్స్ట్ ఈ రెండుకి వచ్చేసరికి ఇది ప్రైమరీ కార్బానియాన్, ఇది వచ్చేసరికి సెకండరీ కార్బానియాన్. ఇప్పుడే జస్ట్ నోట్ చేసుకున్నాము. సెకండరీ కార్బానియాన్ తో పోల్చుకుంటే ప్రైమరీ కార్బానియాన్ ఇస్ మోర్ స్టేబుల్. సో దాని బేసిస్ ప్రకారము క్లియరా? సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ వల్లనేమో ఈ రెండు మోర్ స్టేబుల్. ఈ రెండింటికంటే ఈ రెండింటిలో NO2 ఈజ్ మోర్ స్టేబుల్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ పవర్ వల్ల. ఈ రెండింటిలోనేమో ప్రైమరీ కార్బానియాన్ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ కార్బానియాన్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది డొనేటింగ్ గ్రూప్, ఇది రిలీజింగ్ గ్రూప్. బోత్ ఆర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ చేస్తే స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం B is దానికన్నా లెస్ స్టేబుల్. ఓకేనా?